ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? నా తమ్ముడు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. మమ్మీ, ఇలాంటి బగలాడితో మాట్లాడి మమ్మీ. బయట చెట్టుకు కట్టేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ మావయ్య పరువు తీసే ప్రయత్నం చేసినందుకు ప్రజల చేతే రాళ్లతో కొట్టించి చంపేయాలి మమ్మీ. సార్ సార్ చెప్పండి. సీఎం సూర్యప్రతాప్ గారి పర్సనల్ సెక్రటరీ డీటెయిల్స్ కావాలి. మీరు? నేను సూర్యప్రతాప్ గారి అల్లుణ్ణి. నేను సూర్యప్రతాప్ గారి కూతుర్ని. 1 minute. సీఎం గారి పర్సనల్ సెక్రటరీ ఈవిడే సార్. పేరు మల్లెల మాధవి. మై నేమ్ ఇస్ మాధవి, మల్లెల మాధవి. థ్యాంక్ యూ సార్. ఓకే. మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడే మల్లెల మాధవి అయితే ఇంట్లో ఉన్నది ఎవరు రాజు? సమయానికి రూపమ్మ రాజన్న లేరు. ఇలాగైనా ఫోన్ చేసి చెప్పాలి. మందారం, ఇంట్లో ఉన్న మాధవి ఫేక్ మందారం. అసలైన మాధవి మా దగ్గర ఉంది. రాజన్న, ఇక్కడ మాధవి ఏదేదో చేస్తుంది. మీరు అర్జెంటుగా ఇంటికి రండి రాజన్న. ఇప్పుడే వస్తాం మందారం. అమ్మాయి గారు, మనం వెంటనే ఈ మాధవి గారిని ఇంటికి తీసుకెళ్ళాలి. పద రాజు. చెప్పు చెప్పు, ఎందుకు ఇలా చేసావు? చెప్పు మాధవి, చెప్పు. చెప్పు చెప్పు మాధవి, ఆగండి. చెప్పు. నీకేం కావాలి మాధవి? ఎందుకిలా నా మీద నిందలు పోపుతున్నావు? నిన్ను చాలా నమ్మాను. నువ్వేనా ఇలా చేస్తుంది? నేను మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతుంటే నాకేం చేయాలో తెలియడం లేదు. అయినా నేనెంతగా చెప్పినా మీరు ఆగట్లేదు. మీరు రమ్మన్న ప్రతిసారి మీ ఇంటికి వస్తున్నాను. మీరు చెప్పిందల్లా చేస్తున్నాను. అందుకే లోకమైపోయాను మీకు. ఇప్పుడు అందరి ముందు మన సంబంధం బయటపడేసరికి నా మీద నింద మోపుతున్నారా? అసలు మీరేనా ఇలా మాట్లాడుతోంది? ఇంకొక మాట మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అందరి మగాళ్లలాగా నువ్వు మాట్లాడుతున్నావు. బాగుంది సూర్య, చాలా బాగుంది. మీ పక్కకొస్తే మాత్రం సుకుమారంగా చెయ్యేస్తారు. అడ్డం తిరిగితే మాత్రం అదే చెయ్యి కొట్టడానికి లేపుతారు. అసలు మీకు నాకు ఏ సంబంధం లేకుంటే నీ భార్య కోసం చేయించుకున్న ఈ రింగ్ ని నాకెందుకు తొడిగావు సూర్య?
సూర్యప్రతాప్ మీద నింద మోపితే ఇక్కడున్న వాళ్ళు ఎంతవరకు నమ్ముతారో అని భయంగా ఉంది విజయాంబిక గారు. నువ్వేం భయపడకు రాధిక. నువ్వు తమ్ముడి మీద మోపిన నిందని అందరూ నమ్మే ఆయుధం నా దగ్గరుంది. ఇది నా తమ్ముడు విరూపాక్షి కోసం చేయించిన ఉంగరం. ఈ ఉంగరం నీ చేతికుంది అంటే సగం మంది నమ్ముతారు. ఈ ఉంగరం ఇచ్చింది నా తమ్ముడే అని చెప్తే అందరూ నమ్ముతారు. ముఖ్యంగా ఆ విరూపాక్షి నమ్ముతుంది. హ్మ్. చాలా థ్యాంక్స్ విజయాంబిక గారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయితే చాలు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే. డాక్టర్ గారు, చెప్పండి. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయిన మాధవి మా రిలేషనే. తను ఇప్పుడు మేము తీసుకెళ్ళొచ్చా అండి? తను ఇంకా స్పృహలోకి రాలేదు. సెలైన్ పెట్టాము. పేషెంట్ స్పృహలోకి వచ్చాక బిల్ పే చేసి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. నీకు నాకు ఏ సంబంధం లేకుంటే మీ అక్కయ్య కోసం చేయించిన నెక్లెస్ నాకెందుకు ఇచ్చావు సూర్య? ఓ కానుక తీసుకొచ్చాను. వావ్! అంటే అంటే నా నెక్లెస్. అవును మమ్మీ. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీకు భార్య ఉన్నారు, ఇవన్నీ కరెక్ట్ కాదని. అయినా మీరు వినలేదు. నలుగురికి తెలిస్తే తప్పుగా మాట్లాడుకుంటారు అని కూడా చెప్పాను. అప్పుడు మీరేమన్నారు? ఏమని చెప్పాడు? నలుగురికి తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడా? ఎగ్జాక్ట్లీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.